హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ మెకానిక్ వరల్డ్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ 220D డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి మనం స్టీరింగ్ కట్ చేస్తుంటే అటు ఇటు సౌండ్ వస్తుంది అనమాట. పవర్ స్టీరింగ్ పంప్లో ప్రాబ్లం ఉంటే ఎలా వస్తుంది ఆ విధంగా అయితే సౌండ్ వస్తుంది. చూస్తాను దీనికి ఒకసారి ఆయిల్ అయితే ఎలా ఉందో, పవర్ స్టీరింగ్ లెవెల్ ఉందో లేదు చూసి చెక్ చేసి మీకు చూపిస్తాను. ఇంజన్ కవర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కింద అయితే ఉంది దీనిది కంటైనర్, స్టీరింగ్ ఆయిల్ కంటైనరు. ఆయిల్ గేజ్ అయితే చెక్ చేశాను. ఆయిల్ అయితే అసలు లెవెల్కే లేదు, ఇందులోని ఆయిల్ తక్కువ ఉందనమాట. గేజ్ పెడుతుంటే ఆయిల్ టచ్ అవుతలేదు దానికి అసలు అని చూసుకోవచ్చు. మొత్తం ఆయిల్ అయితే లేనట్టుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి స్టార్ట్ చేస్తున్నాను వెహికల్ అయితే. చూద్దాం ఎక్కడి నుంచి లీకేజ్ ఉందో. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఆయిల్ లీక్ అవుతుంది. ప్లస్ సౌండ్ కూడా వస్తుంది కదా మనకి, స్టైరింగ్ కట్ చేసినప్పుడు అని ఆ విధంగా అయితే సౌండ్ వస్తుంది. స్టీరింగ్ కొద్దిగా హార్డ్ కూడా ఉంది మనకి. రన్నింగ్లోని యూటర్న్ చేసినట్టు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. దీని గురించి అయితే పంప్ అయితే ఓపెన్ చేసి వస్తుంది. పంప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు, పంప్ అయితే ఓపెన్ చేస్తాను నేను. ఇది వచ్చేసి పంపు దాన్ని. దీనికైతే బోల్ట్స్ వచ్చేసి 3 బోల్ట్లు అయితే ఉన్నాయి. దాని ద్వారా అయితే ఇప్పేస్తే బయటకు వచ్చేసింది. కొద్దిగా ఇప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది, దానివల్ల వీడియో అయితే తీయలేకపోయాను నేను. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ హోల్ ఉంది కదా సెంటర్లో, ఆ హోల్ లోపల ఒకటి ప్రెషర్ వాల్ టైప్లో వచ్చింది అనమాట. ప్రెషర్ వాల్ ఉంది కదా, వాల్ టైప్లో వచ్చింది. ఆ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ వైరింగ్ అయితే పోయిందనమాట. ఇది కొత్తది గ్రీన్ కలర్ది. వెహికల్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది. నేను స్టార్ట్ చేసి చూశాను కదా ఇందాక, అప్పుడు చూస్తే లీకేజ్ అయితే అక్కడి నుంచే ఉందన్నమాట. దాని గురించి అయితే ఓరింగ్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఓరింగ్ని చూస్తే కూడా అర్థమవుతుంది అన్నమాట. ఓరింగ్ మొత్తం కట్ అయిపోయింది, ఎక్కడికక్కడ మొత్తం కట్ అయిపోయి ఊడిపోయినట్టు, రాలిపోయినట్టు అయితే కనిపిస్తుంది. ఓరింగ్ అయితే రీప్లేస్ చేశాను. ఫిట్టింగ్ అయితే చేసి చూద్దాం, లీకేజ్ అయితే తగ్గిందో లేదో ఫిట్టింగ్ చేసి చెక్ చేసి చూద్దాం మనం. వీడియో అయితే చూడండి కంటిన్యూగా, మీకు అర్థమవుతుంది. పంప్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆయిల్ లీక్ అయ్యి మట్టి అయితే కూర్చుని ఉండి దాని మీద, అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఇంజిన్ కాడ వచ్చేసి కంప్రెసర్ మీద కూడా మొత్తం ఆయిల్ కారి, స్టీరింగ్ ఆయిల్ మొత్తం అన్నీ ఉంటే దానివల్ల క్లీన్ చేస్తాను. మొత్తం నీట్గా క్లీన్ చేసి మనం అయితే ఫిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడొచ్చు మీకు ఎంత నీట్గా క్లీన్ చేస్తాను, వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే క్లీన్ చేస్తాం. మళ్ళీ లీకేజ్ ఏమైనా ఉంటే మనకు కనిపించాలి కదా, దాన్ని బట్టి అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ లీక్ అవుతుందని కస్టమర్ అది చూసి మళ్ళీ మన దగ్గర రావడం జరుగుతుంది. దాని గురించి ఫిట్టింగ్ అయితే చేస్తాను, క్లీన్ చేసి నీట్గా. చూడొచ్చు, వెహికల్ అయితే స్టార్ట్ చేశాను. స్టీరింగ్ కూడా అటు ఇటు కట్ చేస్తున్నాను అనమాట. ఏ లీకేజ్ అయితే ఏం లేదు, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సౌండ్ కూడా రావట్లేదు దీని దగ్గర. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.